నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్। पहली बार अपने मुंह से मैं बोला था मित्रों, मैं बचपन में रेल के डिब्बे में चाय बेचता था। హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ। నేను మీ రోషన్। ప్రస్తుతం నేను గుజరాత్ స్టేట్ లోని వడ్నగర్ లో ఉన్నాను అనమాట। సో వడ్నగర్ అంటే వెనక మీకు అది చూస్తేనే గుర్తొస్తుంది ఎక్కడున్నానో। సో మోడీ గారు జన్మించిన స్థలం అన్నమాట ఇది, ఆయన పుట్టిన ప్లేస్ ఇదే అన్నమాట। వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళ బ్రదర్స్ అంతా ఇక్కడే ఉంటారు। వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయే వరకు కూడా ఇక్కడే ఉన్నారనమాట, దగ్గరలోనే హౌస్ కూడా, అక్కడికి కూడా వెళ్దాం। అండ్ మోడీ గారు ఇదే రైల్వే స్టేషన్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేశారు। ఒక ఛాయ్ వాలా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అంటే ఆయన విజన్ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి। ఎందుకంటే వడ్నగర్ అంటే అంత సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి కూడా। గుజరాత్ స్టేట్లో ఎవరైనా ఏదైనా వర్క్ ఉండి వచ్చారు అంటే డెఫినెట్గా వడ్నగర్కి వస్తారు। మోడీ గారు ఫస్ట్ తన కెరీర్ని స్టార్ట్ చేసిన ఛాయ్ దుకాణం అంటే ఛాయ్ బంక్ అంటాం మనం। సో ఆ టీ స్టాల్ కూడా ఇక్కడే ఉంది। ఇక్కడ ఛాయ్ 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 అంటారు కాబట్టి సో దానికి సింబాలిక్గా అండ్ మోడీ గారు ఇక్కడ ఆయనకు అంటే మోడీ గారికి గుర్తుగా ఈ రైల్వే స్టేషన్ లోనే అదొకటి అరేంజ్ చేశారు, మీరు చూడొచ్చు। ఒక టీ కెటిల్ ఒకటి అరేంజ్ చేసి సింబాలిక్ గా గుర్తుగా, నిజంగా గ్రేట్। ఒక చాయ్ వాలా భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారంటే మామూలు విషయం కాదు। సో ఆయన ఎంత గొప్పగా తన కెరీర్ని ఆలోచించుంటే ఆ స్థాయికి వెళ్ళి ఉంటారు। అదే గుజరాత్కి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి తర్వాత భారతదేశ ప్రధాని, అంటే భారతదేశానికి ప్రధానమంత్రి అని చెప్పే కన్నా కూడా భారతదేశానికి నిజంగా అంటే మోడీ అనే వ్యక్తి భారతదేశం కోసమే పుట్టారు అని అనుకోవాలన్నమాట। అంతగా భారతదేశ ఎదుగుదలకు కావచ్చు, గ్రోత్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు, లేకపోతే స్కీమ్స్ కావచ్చు, ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ అన్ని కూడా చాలా యూస్ఫుల్ అయినాయి యూత్కి కూడా। సో ఎప్పుడు యూత్ గురించి ఆలోచించటం, ఉమెన్ గురించి ఆలోచించటం, ఎన్నో రకాల స్కీమ్స్ తీసుకురావటం, డీలిమిటేషన్ తీసుకొచ్చారు, సర్జికల్ స్ట్రైక్ అని, అంటే ఆయన తీసుకున్న ప్రతిదీ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు। అందుకనే భారతదేశం మొత్తం కూడా మోడీ గారి పేరు చెప్తే నిజంగా గర్వించే ఒక గొప్ప స్థాయికి వెళ్ళారని అందరూ ఫీల్ అవుతుంటారు ఇక్కడ కూడా। అండ్ నిజంగా మనం కూడా మోడీ గారి పేరు చెప్పినప్పుడు, మోడీ గారి ఫోటోలు చూసినప్పుడు, మోడీ గారి వీడియోస్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం। అంటే ఒక భారతదేశానికి పుట్టిన ఒక వ్యక్తిలాగా ఉంటారు ఆయన ఎప్పుడు కూడా, భారతదేశ ప్రధానమంత్రి లాగా కాదు। ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయన హైదరాబాద్లో అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడటం, హైదరాబాదు అక్కడ మనకు బిర్యానీ ఫేమస్ కాబట్టి బిర్యానీ టేస్ట్ చేయటం, ఇలాంటివి ఎన్నో। రీసెంట్గా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చారు। అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్తో ఆయనకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది। రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారితో కూడా, అంటే ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అండ్ మోడీ గారు కూడా చాలా ఒక బ్రదర్స్ లాగే మూవ్ అవుతుంటారు। ఒక స్టేట్ డెవలప్మెంట్కి ప్రైమ్ మినిస్టర్ హెల్ప్ చేయాలని కూడా ఆయన చెప్తూ ఉంటారు। ఇప్పటికి ఒక చిన్న స్టేషన్ విడ్నగర్, ఫైనల్ గా మోడీ గారు ఫస్ట్ తన కెరీర్ ని స్టార్ట్ చేసిన చాయ్ దుకాణం ఇదిగో ఇక్కడ ఇలానే ఉంచారు। దాన్ని మళ్ళీ లైట్ గా పెయింట్స్ అది వేసి చుట్టూ ఐరన్ గ్రిల్స్ పెట్టి, అండ్ ఇది నాకు తెలిసినంత వరకు కొన్ని రోజులు దీన్ని వేరే వాళ్ళు యూజ్ చేశారు, బట్ తర్వాత సెంటిమెంట్ గా ఆయన అప్పుడు యూజ్ చేశారు కాబట్టి అది సెంటిమెంట్ గా గుర్తుండాలి అని చెప్పేసి ఈ చాయ్ దుకాణం మొత్తం కూడా నీట్ గా పెయింట్స్ వేసేసి ఒక పట్ట చుట్టేసి ఐరన్ గ్రిల్స్ పెట్టారు అనమాట। సో ఇదే మీకు కనిపిస్తుంది। సో మొత్తం కూడా మీకు పెయింట్స్ వేసేసారు మొత్తం ఇది కూడా। సో అంటే మెమరీగా పెట్టారు అనమాట దాన్ని అలానే। నిజంగా మోడీ గారు హ్యాట్సప్ అండి, ఎంతో మందికి ఇన్స్పిరేషన్। ఒక ఛాయ్ వాలా టుడే బికమ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా। సో మామూలు విషయం కాదు। ఇక్కడ మోడీ గారు ఉన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు, ఆయన పక్కన ఛాయ్ నడుపుతున్నారు, ఒకసారి అడుగుదాం। సో ఓ మోడీ जी का चाय दुकान है? हाँ, पहले इधर थी। पहले इधर चाय उसका पप्पा है ने, हाँ वो उधर चाय बेचते थे। ओके ओके। हाँ, मोदी बेचते जी थे। चाय इधर ही बनाए? हाँ, इधर बनाते थे और उसके बाद वो चाय बेचते थे गाड़ी में। वो गाड़ी में? हाँ, गाड़ी में सब बेचते थे। वो उसका पप्पा बनाते थे इधर और वो बेचते थे इधर। ओके ओके। सो मोदी जी चाय बेच के प्राइम मिनिस्टर बन गया। हाँ, कैसे है?
अभी आपका फीलिंग? बढ़िया है। हाँ उसका जो जिगर है ना वही काम कर गया। हाँ अभी ऐसे आदमी कम मिलते हैं हाँ कि जो ऐसी चाय बेच के ऐसा आदमी बन गया। ओके ओके। बढ़िया आदमी। सो आपका फ्रेंड है मोदी जी? मोदी जी हमारा फ्रेंड नहीं है, हमारे यहाँ से 10 किलोमीटर दूर हमारा देनब गांव है, हाँ यहाँ रहते थे। उसका सगा वाले इधर रहते थे। ओके। हाँ देनब आप में क्या रहे। क्या कर रहे हैं? आप क्या कर रहे हैं? मैं तो हाँ आप क्या करेंगे? हाँ मैं क्या करता हूँ अभी, हाँ मैं तो अभी सूरत में रहता हूँ हाँ। और अब मैं निवृत्त अभी तो हूँ, कोई काम नहीं है मेरा, लड़के काम करते हैं। सो मोदी जी की मोदी जी आपका अच्छा मालूम? हाँ अच्छा हाँ अच्छा हाँ। अच्छा है। कैसे है वो? अच्छा आदमी है? हम बढ़िया आदमी है। ऐसा तो आदमी ये देश में मिलेगा ही नहीं है। ऐसा ऐसा प्राइम मिनिस्टर मिलना मुश्किल है। वो अभी आया ना तो अच्छा काम किया उसने। ओके। क्या है वो पूरा क्लोज हो गया? हाँ दुकान पूरा अभी close अभी हो गया? उसका पिताजी मर गए, उसके बाद वो वो उसमें गए ना हाँ तो फिर वो पड़ा रहा हूँ। ओके। मोदी जी का चाय पिए ना? मैंने चाय नहीं पी है, हाँ मगर इधर हमें आते थे, इधर देखता था कभी कभी मिले, उसको आया था, चाय नहीं मिलनी थी। ओके ओके। अच्छा एक्टिव काम काम करते हैं इधर कौन? मोदी जी? अच्छा अच्छा काम करते हाँ? हैं, अच्छा काम करते हैं। ओके ओके बढ़िया काम है उसका। ओके अब उसको देश ने बढ़िया बनाया है। ओके ओके। मोदी जी कितना साल चाय बेचे इधर? वो तो जब पढ़ते थे तब बनाते थे। हाँ कोई भी आदमी है पढ़ता है, सब पिताजी का व्यवसाय है तो सब करते हैं कि जब हम खेती बाड़ी करते हैं, मेरे पिताजी खेती बाड़ी करते हैं, हम खेती बाड़ी करते थे, ऐसे वो पिताजी का एक धंधा था, वो साथ में काम करते थे। ओके ओके। हाँ। सो मोदी जी का घर किधर है इधर? अगर ये तो मेरे को मालूम नहीं है, हाँ। आजू बाजू में होगा, ये हाँ। हमको मालूम नहीं। तो प्रॉपर जो होगा उसको तो आप पूछेंगे ना ओ, तो मालूम पड़ेगा। ओके ओके। सो मोदी जी वो गांव पे जन्म हुआ ना, अब कैसा है? सो प्राइम मिनिस्टर बन गए ना? अभी अभी उसके भाइयों है इधर रहते हैं और दूसरा आजू बाजू में अहमदाबाद में रहते हैं कोई लोग, ऐसा मालूम है, हमको मालूम है। ओके ओके। हाँ अभी इधर अभी जो भाइयों है वो आप अपना अपना काम करते हैं, व्यवसाय अपने अपना व्यवसाय में है। बढ़िया व्यवसाय उसका अच्छा है, हाँ सब भाइयों का। ओके ओके। और वो अपने हिसाब से वो बाहर चला गया, अभी वो तो प्राइम मिनिस्टर है, हाँ वो तो अब नहीं आया। हाँ। जब तक इसकी माँ थी ओके तब तक वो इधर आते थे। ओके ओके। वो अहमदाबाद में उसकी माँ थी ना। पीएम होने के बाद गांव का कितने टाइम आ गया? जब गुजरात में वो थे ना हाँ तब तक वो आते थे इधर। आते थे। हाँ So- फिर बाद में मेरे को मालूम नहीं। ओके ओके। जब इधर गुजरात का जब थे ना वो हाँ तब तक आते थे इधर, ओके ओके ओके। और उसके बाद वो दिल्ली में गए ना, हाँ ये वो मेरे को मालूम नहीं। ओके ओके। सो क्या क्या काम किया डेवलपमेंट का विद्यानगर में? अभी बदनगर में आके उसने कॉलेज बनाया हाँ और बढ़िया स्टेशन बनाया, ये रेलवे स्टेशन अच्छा बनाया, हॉस्पिटल बनाया। हॉस्पिटल बनाया, हाँ। ये सब अच्छा अच्छा काम किया है उसने, ओके ओके। बढ़िया काम किया है। उसका रौनक बना दिया, जो पहले था ना वैसा नहीं है। हाँ। वो तालाब है ना उसका बदनगर का, ये भी बढ़िया बनाया है। ओके ओके। सो वडनगर का और कुछ खाना वो तो करते Development रहेंगे, का? वो तो करेंगे ही। पूरा हो गया? हाँ अभी तो करते हैं ना, अभी करेंगे भी, हाँ सही काम करते हैं। हाँ वो जब जब जरूरत हो उसके यहाँ नागरिक के जरूरत होगी वैसा वैसा वो काम करेंगे। हाँ। सो बहुत संतोष है ना, प्राइम मिनिस्टर बन गए बढ़िया ना? बढ़िया बढ़िया हाँ? बढ़िया बढ़िया, हाँ ऐसा तो हमें को मिलेगा ही नहीं कभी, हाँ ऐसा बढ़िया आदमी। ओके। सो पीएम होने के बाद आप मोदी का देखा? नहीं इसके बाद नहीं देखा है। हाँ पहले जब गुजरात के थे ना हाँ। तब हमारे गांव से निकले थे। चीफ मिनिस्टर। हाँ 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 तब हमारे गांव से निकले थे, देनब गांव से निकले थे, तब हमने देखा था। ओके ओके ओके। सो मोदी से बचपन से आप खेला? हाँ आप देखना? साथ में खेला नहीं, मगर इधर आते थे देखते थे हम। हाँ खेले नहीं है साथ में। वो अच्छा आदमी है। अच्छा आदमी, हाँ बढ़िया है। ओके ओके। हाँ सो मोदी जी का आप क्या बोलना चाहते हैं? हम मोदी जी को बोलना चाहते हैं कि ऐसा काम करते रहे और देश को आगे बढ़ाते रहे। ओ बढ़िया, ओके। अच्छा बराबर है, सो प्राइम मिनिस्टर मोदी जी ऐसा बने रहे। अभी अभी 29 की साल में भी वो ही आए, ऐसा मेरा मत है। ओके। बढ़िया आए। आपका नाम क्या है? मेरा नाम चिमन भाई है। चिमन भैया। हाँ। सो आपका और एज क्या है? मेरी 73 है और मेरा गांव देनब गांव है। ओके ओके। हाँ दोनों में सेम एज है। हाँ हाँ हाँ? हाँ बढ़िया। సో మోడీ का 75 हाँ। आपका 73 दोनों में एक చిన్నప్పుడు
ఇక్కడే ఆడుకునే వాళ్ళు, ఇక్కడే టీ పెట్టేవాడు, చాలా ఇయర్స్ కష్టపడ్డాడు, చాలా పెద్ద పొజిషన్కి వచ్చాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ టీ కొట్లో వాళ్ళ నాన్నగారు కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళ పిల్లలందరూ కూడా టీ తీసుకొని ఈ ట్రైన్స్ ఏవైతే ఆగుంటాయో ఇక్కడ ఉన్న ట్రైన్స్ కూడా చాలా ఎక్కువ టైం ఆగుతాయంట. సో ఇక్కడ టీ పట్టుకొని ఇలా టీ ఇచ్చుకుంటూ అందరికీ ఇలా టీ ఇచ్చుకుంటూ ఆయన ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అంటే నిజంగా గ్రేట్. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము వచ్చి కూడా ఇక్కడికి ఒక 10 to 15 minutes అయింది. అప్పటి నుంచి కూడా ఈ ట్రైన్ ఆగే ఉంది, అంటే క్రాసింగ్ ఉంది అనుకుంటా. ఈ గ్యాప్లో ఆయన టీ తీసుకొచ్చి ఇక్కడ టీ ఇచ్చుకుంటూ చాలా కష్టపడ్డారు వాళ్ళ ఫ్యామిలీ. నిజంగా అలాంటి టీ ఇచ్చే ఒక వ్యక్తి, ఒక ఛాయ్ వాలా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే నిజంగా గ్రేట్. సో ఈ ఊరికి కూడా చాలా చేశారు, హాస్పిటల్స్ కట్టారు, స్కూల్స్ కట్టారు, ఈ రైల్వే స్టేషన్ కూడా ఆయనే కట్టారని చెప్తున్నారు. సో ఇలా ఎన్నో ఆయన జన్మించిన ఈ వడ్నగర్కి చాలా చేశారు ఆయన. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. గుజరాత్ స్టేట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన పుట్టిన ప్లేస్ కాబట్టి ఇక్కడ కూడా ఆయన విజిట్ చేస్తూ ఉంటారు. సో అదైతే వాళ్ళకి సెంటిమెంట్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు అలానే ఉంచమని చెప్పారంట. అందుకని ఆ టీ షాప్ని కూడా అలానే ఉంచారు. మీరు చూస్తే అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే నాకు రావాలనిపించింది, ఎస్పెషల్లీ నేను వేరే షూట్కి వచ్చినప్పుడు డెఫినెట్గా మోడీ పుట్టిన ప్లేస్ని చూడాలి, డెఫినెట్గా ఆయన కెరీర్ని స్టార్ట్ చేసిన టీ చాయ్ వాళ్ళ ఆ షాప్ని కూడా చూడాలనుకున్నాను. ఎందుకంటే ఎంతోమంది చూడలేదు, చాలామంది చూడలేదు అది. కానీ ప్రేక్షకుల కోసం నేను కూడా ట్రై చేశాను. రైల్వే స్టేషన్ లోపలికి కూడా పర్మిషన్ లేదు మనకి. నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వచ్చి మేము షూట్ చేయడం జరిగింది. సో ఇలా వచ్చిన ట్రైన్స్ అంటే అప్పుడు ఇంత స్పెసిలిటీ కూడా ఉండదు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడంటే ఇంత స్పెసిలిటీస్ ఇంత ఉంది, కానీ అప్పుడు ఏ 5 పైసలు 10 పైసలు టీ ఉంటుంది. అలాంటి ఒక టీ కోసం ఆ డెడ్ ఎండ్ నుంచి ఆ డెడ్ ఎండ్ వరకు ఆయన చాలా ఫాస్ట్గా పరిగెత్తి టీలు అమ్మి కష్టపడి చదువుకొని ఫ్యామిలీ మొత్తాన్ని ఒక మంచి పొజిషన్కి తీసుకురావటమే కాకుండా ఆయన కూడా అంచెలంచెలుగా ఎదుక్కుంటూ రాజకీయాలలోకి వెళ్ళి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా రాజకీయాల్లోకి వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఫస్ట్ టైం గుజరాత్ స్టేట్కి చీఫ్ మినిస్టర్ అయ్యి 3 టర్మ్స్ కంటిన్యూగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా గుజరాత్ స్టేట్లో మోడీ గారు చాలా క్లీన్ అండ్ గ్రీన్. ఇక్కడ ఎక్కడా కూడా నో లిక్కర్, నో నాన్ వెజ్, అంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచారు. సో ఇక్కడ 3 times ఉండి నిజంగా మళ్ళీ ఇప్పుడు 3rd time ప్రైమ్ మినిస్టర్గా ఉండటం మామూలు విషయం కాదు. నిజంగా భారతదేశానికి దొరికిన ఒక ఆణిముత్యం నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారు లేకపోతే నిజంగా ఇలాంటి ఒక దేశం ఏమవుతుందా అన్న ఒక భయం కూడా కలిగింది ఒకనొక టైంలో అందరికి కూడా. సో నిజంగా గ్రేట్. అలాంటి మోడీ పుట్టిన జన్మస్థలానికి, అలాంటి మోడీ గారు కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ప్లేస్కి నేను రావడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రండి సరదాగా మోడీ గారి ఛాయ్ తాగుతూ ఇంకా చాలా విశేషాలు. సో ఇంకా ఆయనకు సంబంధించిన కొన్ని విజువల్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, అండ్ అక్కడ కొన్ని విజువల్స్ కనపడుతున్నాయి. సో ఆ ప్లేస్ని అలానే ఉంచి కొంచెం ఈ బ్యాక్ సైడ్కి రెనోవేషన్ చేసి దీన్ని కొంచెం రిచ్గా పెట్టారు. ఇదిగో మీకు ఇక్కడ చూడొచ్చు. ఒకప్పుడు వడ్నగర్ ఎలా ఉండేది, ఆయన టీలు అమ్మినప్పుడు పాపం మోడీ గారి షాప్, ఇక్కడ ఉన్న షాప్ మనకి అప్పుడు బయటికి కనెక్టివిటీ, లోపలికి కనెక్టివిటీ ఉంది. आपका नाम क्या है भैया? मेरा नाम प्रकाश रिमाली है। ओके, सो कितना साल से चाय बेच रहे इधर? मैं 1-1.5 महीने से इधर जॉब कर रहा हूँ। ओके ओके ओके। सो मोदी जी चाय बेच के इतना बड़ा हो गया, सो आप क्या बनना चाहता? मैं अभी तो पढ़ लिख रहा हूँ और मैं आगे जाके सरकारी नौकरी हासिल करना चाहता हूँ। हाँ, पढ़ लिख के हाँ, ओके ओके कोई अच्छी सरकारी जॉब में अच्छी जॉब करना चाहता हूँ, ఓకే अच्छी जगह है। ఓకే ఓకే. సో నిజంగా గ్రేట్. ఆ అబ్బాయి చెప్పిన ఆన్సర్ చాలా బాగుంది. ఆయన ఛాయ్ అమ్మేసి అంత గొప్ప పొజిషన్కి వెళ్ళారు కదా, నువ్వేమవుదాం అన్న అతని ఆన్సర్ చాలా నచ్చింది. సో నేను కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను, అతను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ వచ్చే డబ్బులతో చదువుకొని ఒక సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్లో వర్క్ చేయాలని నిజంగా అతనికి ఉండటం డ్రీమ్. నిజంగా సూపర్. టీ బేచ్ కే ప్రైమ్ మినిస్టర్ బన్ गए ना, कैसा है आपका फीलिंग? अच्छा है, हाँ? अच्छा है। जो अपनी मेहनत करता है हाँ, वो एक ना एक दिन आगे जाता है। हाँ, उन्होंने भी अपनी मेहनत की होगी, जो इतनी पद पे वो आगे गए हैं। जो अपनी मेहनत पे भरोसा रखो, हम एक ना एक दिन कुछ ना कुछ जरूर कर पाएंगे। जैसे मोदी जी ने चाय बेच के प्रधानमंत्री तक का सफर किया, हम भी मेहनत करना
अगर जारी रखे तो हम भी लाइफ में कुछ अचीव कर सकते हैं, कुछ पा सकते हैं। సూపర్ గ్రేట్ నిజంగా అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ, చెప్పాలంటే ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. ఇన్ని ఇయర్స్ అయిపోయినా దాదాపు 50 సంవత్సరాల పైన అయిపోయినా కానీ ఇప్పటికీ ప్రజలు అది గుర్తు పెట్టుకున్నారు, దాన్ని ఫాలో అవుతున్నారు. సో మా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాము. ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం మోడీని. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, బట్ మేము ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా కానీ ఏదో ఒక మంచి పొజిషన్లో మోడీ గవర్నమెంట్లోనే ఏదో ఒక వర్క్ చేయాలని ఎంతోమంది ఇక్కడ ఎంప్లాయీస్ కూడా మాట్లాడటం జరిగింది వచ్చేటప్పుడు కూడా. నిజంగా గ్రేట్. సో థ్యాంక్ యూ మోడీజీ అండ్ థ్యాంక్ యూ వడ్నగర్. సో థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర మోడీజీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.